భద్రాద్రి రాముడు తర్వాత అంతటి ప్రాశస్త్యం విశిష్టత కలిగిన దేవాలయం కోదండ రామాలయం. గొల్లల మామిడాళ్ళలో వెలిసిన కోదండ రామాలయంలో ప్రస్తుతం మనం ఉన్నాం. తుల్యభాగ నది పరివాహక ప్రాంతంలో ఈ గొల్లల మామిడాడ అయితే మాత్రం వెలిసింది. ఈ గొల్లల మామిడాళ్ళలో 1888 సంవత్సరంలో ఈ కోదండ రామాలయాన్ని అయితే మాత్రం నిర్మించారు. ప్రస్తుతానికి ఈ కోదండ రామాలయం విశిష్టత, అసలు ఇక్కడ రాముడు వారికి జరిగే పూజలని వివరించేందుకు మనతో పాటు ప్రధాన అర్చకులు మంజునాథ్ ఉన్నారు. వారిని అడుగుదాం. చెప్పండి, అంటే ఈ కోదండ రామాలయం ఎప్పుడు నిర్మించబడింది, అసలు ఎప్పటి నుంచి ప్రాశస్త్యంలోకి వచ్చింది, ఈ విశిష్టత ఏమిటి? శ్రీమద్గొల్లల మామిడాఢ నగరే మధ్యేభిమానోత్తమే పీఠే రత్నమయే ధనుశరధరం రాజీవనేత్రోజ్వలం సీతాలక్ష్మణ సంయుతం హనుమతా సంసేవ్యమానం ప్రభుం భక్తాభీష్టబలప్రదాన్నిరతం కోదండరామం భజే. ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా, అదే కాకినాడ జిల్లా గొల్లల మామిడాడ క్షేత్రంలో శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారు ఇక్కడ దక్షిణే లక్ష్మణోధన్వి వామతో జానకీ శుభ పురతో మారుతిర్యస్య తం నమామి రఘుత్తమం అని దక్షిణే లక్ష్మణోధన్వి, దక్షిణం వైపు లక్ష్మణస్వామి, వామేచ జనకాత్మజ, వామే అంటే ఎడమ చేతి వైపు సీతామ్మవారు, వామేచ జనకాత్మజ, పురతో మారుతిర్యస్య పాదాల దగ్గర దాసాంజనేయ స్వామి, ఇక భక్తాభీష్టబలప్రదాన్నిరతం భక్తుల యొక్క అభీష్టాన్ని సిద్ధింపజేయుటకు కోరికలు తీర్చే కోదండ రామచంద్రమూర్తిగా ఇక్కడ మనకి 1889లో ద్వారంపూడి సుబ్బిరెడ్డి గారు రామిరెడ్డి గారి చేతుల మీదుగా కోలల రూపంలో చిన్న దేవాలయం కింద ఉండేదండి. అది అంటే మనకి దారు అంటే చెక్క రూపంలో ఉంటాయంటే మీకు ఇప్పటికీ ఏమైనా చిన్న చిన్న తటాకాలు అంటే చెరువుల్లో కానీ చూస్తే 2 రాముడు సీత కింద పూజ చేసుకునేవారట. అది 1889. తర్వాత ఏంటంటే 1932 దగ్గరికి వచ్చేటప్పటికి రేజేటి వెంకటరమణాచార్య గారు అంటే మా తాతయ్య గారిని తీసుకుని వచ్చి 2 సంవత్సరాల కాలం పాటు జపాలు అవి చేసి ఆ తర్వాత ఏంటంటే మాకు గృహాన్ని నిర్మించి దాని తర్వాత 34 దగ్గరికి వచ్చేటప్పటికి ద్వారంపూడి సుబ్బిరెడ్డి గారు రామిరెడ్డి గారు విగ్రహ రూపంలో రామచంద్రమూర్తిని ప్రతిష్ఠ చేశారు. వాళ్ళకి ఏంటంటే సుబ్బిరెడ్డి గారికి కళ వచ్చిందట, అంటే ఈ రామచంద్రమూర్తి దర్శనం ఇచ్చారని చెప్తారు. ఆ సుబ్బిరెడ్డి గారికి ఎప్పుడైతే దర్శనం ఇచ్చారో, లేకపోతే రామో విగ్రహమాందరం రామచంద్రమూర్తి బలం కానీ రామచంద్రమూర్తి కానీ ప్రేమ కానీ రామచంద్రమూర్తి వారి శక్తి కానీ ఏవి లేకపోయినా ఇంత దేవాలయాన్ని నిర్మించడం అన్నది అసాధ్యమైన పని. కాబట్టి వెనకాతల రామచంద్రమూర్తి ఉన్నారు అని మనం చెప్పుకోవడానికి అవకాశం ఉండేది ఏమైనా ఉన్నది అంటే అది సుబ్బిరెడ్డి గారు రామిరెడ్డి గారి మీద పూర్తిగా వారి మీద అమితమైన ప్రేమాభిమానం అనుకోవచ్చు. ఎందుచేతంటే ఒక ఇల్లు నిర్మించడం లాంటిదే గుడి. దేహో దేవాలయ ప్రోక్తో జీవోదేహ సనాతన అని దేవాలయాన్ని నిర్మించడం అంటే చాలా కష్టతరమైన పని. అలాంటిది సుబ్బిరెడ్డి గారికి రామచంద్రమూర్తి దర్శనం ఇచ్చారు కాబట్టి, రామచంద్రమూర్తి అనుగ్రహం ఉన్నది కాబట్టి ఇంత దేవాలయాన్ని 1934లో చైత్రశుద్ధ నవమి నాడు ఉదయం 7:36 స్వామివారిని విగ్రహ రూపంలో ప్రతిష్ఠ చేశారు. అయితే ఇక్కడ ఆగమానికి సంబంధించినంతవరకు కూడా పాంచరాత్రాగమోక్తంగా ఇక్కడ ఈ కళ్యాణ కార్యక్రమం అయితేనే నిత్యార్చన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ పాంచరాత్రాగమోక్తంగా జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ రామచంద్రమూర్తి విశిష్టత ఏమిటి అంటే భక్తాభీష్టబలప్రదానం, భక్తుల యొక్క అభీష్టాన్ని సిద్ధింపజేయడం కొరకు. అంటే ఇక్కడ ఎక్కువ ఆ మొక్క ఎందుకు చెప్పాల్సి వస్తున్నది అంటే రేపు జరగబోయే శ్రీరామనవమి నాడు తలంబ్రాలు తీసుకొని వారు రామచంద్రమూర్తిని వేడుకుంటారు, మాకు సంతానాన్ని కలిగించాలి అని. ఆ తలంబ్రాలను తీసుకొని ఆ పరమణం చేసుకొని వాళ్ళు భుజించినట్టయితే వారికి ఖచ్చితంగా వారికి సంతానం కలుగుతుంది. అలాగే వివాహం కాని వారు ఎవరైనా ఉన్నారంటే ఆ తలంబ్రాలని శిరస్సు మీద ధరించినట్టయితే వారికి వివాహం అవుతుంది అని చెప్పి ఇక్కడ భక్తాభీష్టబలప్రదాన్నిరతం. అలాగే ఇంకా వారికి సంబంధించిన కోరికలు ఏమైనా ఉన్నా కూడా సఫలీకృతం అవ్వడానికి అవకాశం. ఇక తర్వాత గోపురాల దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే తూర్పు గోపురం మనకి 160 అడుగులు ఉంటుంది. పశ్చిమ గోపురం దగ్గరికి వచ్చేటప్పటికి 200 అడుగులతో ఉంటుంది.
మీరు ఒక్కసారి రెండు గోపురాలని చూసి మధ్యలో ఉన్న గర్భాలయాన్ని చూసినట్టయితే ఒక పుష్పక విమాన మాదిరి, అంటే ఇటుపక్క ఒక పెద్ద రక్క, ఇటుపక్క ఒక పెద్ద రక్క, మధ్యలో గోపురం టైప్లో ఇక్కడ దేవాలయాన్ని అంతా కూడా నిర్మించడం జరిగింది. గొల్లల మామిడాడ, అసలు గొల్లల మామిడాడ అని పేరు ఎలా వచ్చింది? అంటే ఈ పేరు వచ్చిన ఈ పేరుకి ఏంటి విశిష్టత? అసలు ఈ పేరు ఎలా వాడుకలోకి వచ్చింది? గొల్లల మామిడాడ అంటే పూర్వం ఏమిటంటే గొల్లవాళ్ళు ఇక్కడ ఉండేవారని ఎక్కువ చెప్తూ ఉంటారు. మామిడి తోటలు ఎక్కువగా ఉండేవట. ఆ మామిడి తోట ఏంటంటే వాటిక, అంటే మామిడి వాడ 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 ఇదొక వాడండి అని మన పూర్వపాదం చెప్పుకుంటే వాడ. ఆ మామిడి వాడ ఏమైందంటే మామిడాడ అయిపోయిందండి. దానికి ఏంటంటే గొల్లల మామిడాడ అని పేరు రావడానికి కారణం ఏంటంటే పూర్వం ఉండేవారు, తర్వాత ఏంటంటే కాలక్రమేణా గొల్లలు తగ్గిపోయారు, అంతే, అంతకు మించి ఏం లేదు. గొల్లల మామిడాడికి పేరు. అంటే బాగా నది ఒడ్డున ఋషులు కూడా తపస్సు చేసేవారని చెప్తున్నారు. అసలు ఋషులు ఏ విధంగా తపస్సు చేసేవారు, ఎక్కడ తపస్సు చేసేవారు? తుల్యభాగ నది. ఇక్కడ తుల్యభాగ నది దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే గోదావరి దగ్గర నుండి వచ్చిన ఒక పాయ అంతర్వాహిని అయి గోదావరి ఇక్కడ వెళుతూ ఉంటుంది. మనకి ఇక్కడ మెయిన్ రోడ్డు దగ్గరికి వెళ్తే అక్కడ తుల్య నది అక్కడ ఉన్నది. అక్కడే ఇప్పటికీ కూడా ఏంటంటే జయనారాయణ మఠం అని, అలాగే ఏంటంటే అక్కడ ఋషీశ్వరుడు తపస్సులు చేసిన ప్లేసులు ఇవన్నీ కూడా అక్కడ మనం గుర్తించవచ్చు. ఏదైతే పాయ ఉంటుందో ఆ పాయ కంటిన్యూషన్గా మీకు అలాగ వెళ్తూ యానం దగ్గర ఉన్న సముద్రం దగ్గర కలుస్తుంది. అంతర్వాహిని అయి ఉన్నాడండి. అయితే దీనికి అంటే శ్రీరామ నవమి రోజు ఒక స్వామివారి కళ్యాణం ఏ విధంగా జరుగుతుంది, ఎటువంటి ప్రత్యేక పూజలు చేస్తారు? ఇక్కడ శ్రీరామనవమికి సంబంధించినంత వరకు ఇక్కడ ఒకటి ముందర చెప్పవలసింది ఏంటంటే శ్రీరామనవమి అనేటప్పటికీ రామచంద్రమూర్తి జన్మదినం. రామచంద్రమూర్తి జన్మదినం తర్వాత ఏంటంటే రామచంద్రమూర్తి వారి యొక్క ప్రతిష్ట కూడా మనకి ఆ రోజునే జరిగింది, శ్రీరామనవమి నాడే. కాబట్టి ఏంటంటే కళ్యాణం ఇటుపక్క ఉత్సవం రెండూ కూడా ఒకే రోజున జరగడం వల్ల మనకి ఇక్కడ కళ్యాణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇదంతా కూడా పాంచరాత్రాగమోక్తంగా జరుగుతుంది. అయితే ముందు రోజు ఈరోజు శనివారం అష్టమి కాబట్టి ఈరోజు ఏంటంటే విశ్వక్షేణ పూజ, పుణ్యాహవాచన కార్యక్రమాలు, అంకురారోపణ, దీక్షాధారణ, అలాగే ధ్వజారోహణ, ఇలా కార్యక్రమం అగ్నిప్రతిష్టాపన చేసుకొని మర్నాడు ఉదయం శ్రీరామనవమి నాడు తెల్లవారుజామున స్వామివారి సుప్రభాత సేవతో ప్రారంభమయ్యి దాని తర్వాత ఏంటంటే 11 గంటలకు ఇంచుమించులో కళ్యాణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ కళ్యాణ కార్యక్రమం తర్వాత ఏంటంటే మంచిముత్యాల తలంబ్రాలు, అలాగే ఈ రథోత్సవం, స్వామివారి యొక్క రథోత్సవం కూడా రాత్రి ప్రారంభమవుతుంది. విశేషంగా భక్తులైతే మటుకు వస్తారు. అంటే భద్రాద్రిలో జరిగిన విధంగానే ఆరు బయట కళ్యాణం జరుగుతుందా, అసలు ఎలా జరుగుతుంది? ఇక్కడ భద్రాచలానికి మనకి ఇక్కడ తేడా ఏంటంటే రామదాసు గారు తహసీల్దారుగా ఉండి ఆయన బయట ఆరు బయట కళ్యాణం చేయించాలి అని చెప్పి ఒక రాశారు, నిర్దేశమైన ఒక దిట్ట రాశారు. కానీ ఇక్కడ రామచంద్రమూర్తికి ఏంటంటే సుబ్బిరెడ్డి గారు రామిరెడ్డి గారు వేసింది ఏంటంటే కళ్యాణానికి సంబంధించిందంతా కూడా ఆరు బయటే జరగాలి, ప్రతి ఒక్కరికి బయట దర్శనం ఇవ్వాలి అని చెప్పి ఏంటంటే ఇక్కడ మనకి దగ్గరలోని ఈశాన్య ప్రదేశంలో తోట అది ఉంటుంది. ఆ తోటలోని స్వామివారికి కళ్యాణ వేదిక పెట్టి కళ్యాణ వేదిక మీద స్వామివారిని సింహాసనారూఢుడై కళ్యాణం అంతా కూడా కార్యక్రమం అంతా కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. గొల్లల మామిడాడ కోదండ రామాలయానికి అత్యంత ప్రశిష్టతను విశిష్టతను తీసుకొచ్చినాయి రెండు రాజగోపురాలు, తూర్పు రాజగోపురం, పశ్చిమ రాజగోపురం. 1948లో తూర్పు రాజగోపురాన్ని ఆ కాలంలోనే 9 అంతస్తులతో విగ్రహ ప్రతిష్టని అత్యాధునికంగా, అంటే 1948లోనే ప్రతి విగ్రహాన్ని ఇటు రామాయణాన్ని, భారతాన్ని ప్రతి ఒక్క భక్తులకు కానీ ప్రజలకు కానీ చూపించే విధంగా 9 అంతస్తులతో ఒక తూర్పు గోపురాన్ని, పశ్చిమ గోపురాన్ని, రెండు గోపురాలను అంటే రెండు రాజగోపురాలను అయితే మాత్రం నిర్మించారు. తూర్పు గోపురం వచ్చేసి 9 అంతస్తులతో సుమారుగా 160 నుంచి 170 అడుగులతో ఈ రాజగోపురాన్ని అయితే నిర్మించారు. ఈ రాజగోపురం నిర్మించడానికి అంటే 1948 నుంచి 50 వరకు అంటే 2 సంవత్సరాల కాలం అయితే పట్టింది. అదేవిధంగా పశ్చిమ గోపురం అయితే మాత్రం 11 అంతస్తులతో సుమారుగా 200 నుంచి 210 అడుగులతో 1956లో నిర్మించారు. అసలు ఈ గోపురాలు నిర్మించడం ఎలా నిర్మించారు, ఎలా సాధ్యమైంది అనే అంశం వివరించేందుకు మనతో పాటు ప్రధాన అర్చకులు మంజునాథ్ ఉన్నారు. వారిని అడుగుదాం. చెప్పండి, అంటే ఈ గొల్లల మామిడాడ
కోదండ రామాలయానికి సంబంధించి ఈ 2 రాజగోపురాలు అత్యంత విశిష్టతగా అత్యంత ఆకర్షణగా కూడా నిలుస్తాయి. అసలు ఈ రాజగోపురాలు నిర్మించడానికి గల కారణం ఏమిటి? అసలు ఇంత ఎత్తుగా ఇంత 9 అంతస్తులోను 11 అంతస్తులో నిర్మించాలని ఎలా అనుకున్నారు అసలు? ఇక్కడ ఏంటంటే దేవాలయానికి సంబంధించినంత వరకు కూడా మొట్టమొదట మనం చెప్పుకున్నట్టుగా రామచంద్రమూర్తి సాక్షిభూతుడే. ఎందుచేతంటే మానవ మాతృలకైతే మటుకు ఇంత దేవాలయాన్ని నిర్మించడం అంటే, రెండోది ఇంకొకటి, ఇక్కడ ఒకటే కుటుంబం ఎవరి దగ్గర డొనేషన్స్ తీసుకోకుండా కట్టిన దేవాలయం. అంటే ఇది సుబ్బిరెడ్డి గారు రామిరెడ్డి గారికి సంబంధించిన సొంత ద్రవ్యంతో ఏదైతే ఉందో ఆ ద్రవ్యంతో మాత్రమే నిర్మించింది. దాని గురించి ఏంటంటే మనం ఇప్పుడు ఏదో పెద్దవారు మా అపరకోటీశ్వర్లో లేకపోతే ఇంకోటి అంటే వాళ్ళకి దేవాలయం నిర్మించడం పెద్ద విశేషమేం కాదు. కానీ ఇప్పుడు కాలమానం కన్నా వెనకాతల ఉన్న కాలమానానికి ఈ దేవాలయాన్ని నిర్మించడం అన్నది చాలా విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ దేవాలయానికి సంబంధించినంత వరకు మనకి గోపురాలకి సంబంధించిన ఇదేంటంటే 1889లో కోలల రూపంలో ఉన్న స్వామి, మళ్ళీ మనం అక్కడికే రావాల్సి వస్తున్నది. ఎందుచేత 1889లో కోలల రూపంలో చిన్న మందిరం కింద ఉండేదటండి. అదేదో రామనామాలు జపాలు చేసుకుంటూ అలా ఇది చేసుకుంటుంటే ఈ సుబ్బిరెడ్డి గారు రామిరెడ్డి గారు ఏంటంటే వచ్చి ఆ దేవాలయాన్ని ఏదో రాముడు పువ్వులు వేయడం అనో పూజలు చేసుకోవడం, వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా రామభక్తులే. అయితే తర్వాత ఏంటంటే ఎప్పుడైతే స్వప్నంలో రామచంద్రమూర్తి దర్శనమిచ్చి దేవాలయాన్ని నిర్మించండి అని చెప్పి ఎప్పుడైతే వారికి ఆజ్ఞ చెప్పడం జరిగిందో ఆ తర్వాత ఈ దేవాలయాన్ని కొంచెం పైకి లేపారు. అంటే ఇప్పుడు మనం చూడబోయే తర్వాత ఏంటంటే అద్దాల మందిరం కూడా ఉంటుంది. ఈ అద్దాల మేడకి కొంచెం పైన ప్లేస్ ఉంచి దాని మీద ఉన్న ఈ గోపురాలనంతా కూడా నిర్మించడం జరిగింది. అయితే వీళ్ళకి ఇక్కడ ఏమిటి అంటే వాస్తు ప్రకారంగా మనం వెళ్ళాలి. వాస్తు ప్రకారంగా వెళ్ళాలి అంటే ముందర తూర్పు గోపురాన్ని నిర్మించారు. తూర్పు గోపురాన్ని నిర్మించేటప్పటికి ఏంటంటే పశ్చిమంలో ఎత్తు ఉండాలి. తూర్పు గోపురాన్ని అయితే ఇంచుమించులో మనకి రమారమిగా ఒక 160 అడుగుల్లో దేవాలయాన్ని అయితే నిర్మించారు. బాగుంది రాజగోపురం. కానీ ఆ గోపురాన్ని నిర్మించాక వీళ్ళకి ప్రశ్న ఏమొచ్చింది అంటే వాస్తు ప్రకారంగా దగ్గరికి వచ్చేటప్పటికి పశ్చిమ దిక్కు కూడా ఎత్తు ఉండాలి అని చెప్పి ఈ ఎత్తును పెంచడం జరిగింది. అయితే ఇంకోటి, ఎక్కడ చూసినా ఏంటంటే మీకు దేవాలయాలకు మీరు అంటే గోపురాలను ఎందుకు నిర్మించారనే మాటకు కూడా సమాధానం చెప్పొచ్చేది ఏంటంటే, ఎక్కడైనా దేవాలయాలను చూశారనుకోండి సర్వసాధారణంగా ఆ గోపురాలు మనం ఎక్కడానికి అవకాశం చాలా తక్కువ. కానీ ఇక్కడ దగ్గరికి వచ్చేటప్పటికి మనం గోపురం ప్రతి అంతస్తుని కూడా చూడవచ్చు. ఎందుకు చూడాలి అంటే ఇక్కడ విషయం చెప్పొచ్చేది ఏంటంటే, మన హిందూ ధర్మాన్ని కాపాడడానికి వాళ్ళు ఆ రోజున ఆలోచించారో లేదా పుస్తకాలు ఉన్నాయంటే అవి కనిపించకుండా వెళ్ళిపోతాయి, కానీ విగ్రహ రూపంలో ఉన్నది ఏంటంటే కనిపించకుండా వెళ్ళవు. కాబట్టి ఇక్కడ ఏమైంది, మనకి తూర్పు గోపురం కానీ పశ్చిమ గోపురాలు కానీ మీద రామాయణం కానీ భారతం కానీ భాగవతం కానీ అలాగే దేవీ భాగవతం కానీ ఈ పురాణాలకి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో ప్రధానంగా రామాయణ భారతాలు ఈ రెండింటిని కూడా వాళ్ళు నిర్మించడం జరిగింది. ఇవి కూడా ఏంటంటే వాళ్ళకి మెయిన్ ఏంటంటే మేస్త్రులకు ముందర మనం కృతజ్ఞతగా చెప్పుకోవాలి. వాళ్ళు చేసిన కళాకారులకైతేనే వాళ్ళకి ముందర కృతజ్ఞత చెప్పాలి. అంటే ఇక్కడ 2 విషయాలు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ధనాన్ని ఖర్చు పెట్టడం ఒక పద్ధతి. ఎందుచేత అంటే వాడు అక్కడ కృషి చేస్తున్నాడు అంటే వాడు వెనకాతలు సపోర్టింగ్గా ఉండాలి అంటే చాలా కష్టమైన పరిస్థితి. ఎందుకంటే వాడు మనం డబ్బులైతే మనం ఇచ్చేస్తాం, కానీ దానికి తగ్గ ఆకర్షణీయంగా వాడిని వస్తువు తయారు చేయించాలి అంటే కొంచెం ఆలోచించవలసిన విషయం. కాబట్టి ఏంటంటే వాళ్ళు పోషించాలి. అసలు మెయిన్ ఏంటంటే వాళ్ళు పోషించాలి. ఇక్కడ ఈ విగ్రహాలు చేస్తున్న వాళ్ళందరికీ నాకు తెలీదు, మా నాన్నగారు తాతగారు వీళ్ళు చెప్పడం దీన్ని బట్టి నాది 4వ తరం. కాబట్టి ఏంటంటే చెప్పడం బట్టి నేను అర్థం చేసుకున్న విషయం ఏంటంటే విగ్రహాలను కూడా ఎక్కడికక్కడ తయారు చేసుకుంటూ అంటే ఒక ప్లేస్ని తయారు చేసుకుంటూ దాని మీద విగ్రహాలు. ఇక్కడ ఇంకొక విషయం, ధర్మకర్తలకు కూడా ఏంటంటే సాంస్క్రిట్ పండితులు వాళ్ళు. రామచంద్రారెడ్డి గారు కానీ ద్వారంపూడి అంటే ఈ సుబ్బిరెడ్డి గారికి సంబంధించిన నలుగురు కొడుకుల్లో 3వ కొడుకు రామచంద్రారెడ్డి గారు, 4వ కొడుకు బ్రహ్మారెడ్డి గారు, వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే సాంస్క్రిట్ పండితులు వాళ్ళు. దానివల్ల ఏమైంది, ఇక్కడ మనకి రాముడు రామాయణాన్ని ఘట్టాన్ని చూసుకొని ఆ ఘట్టంలో ఎలాగైతే ఉన్నదో అలాగా ఇక్కడ నిర్మించడం జరుగుతున్నది. అంటే ఇక్కడ వాళ్ళ కృషి, ఇటు రెండోది ఏంటంటే మేస్త్రులు. అందుకని మీరు ఎప్పుడైనా మీరు ఈ ఒక్కొక్క అంతస్తులోని ఒక్కొక్క విధానాన్ని మనం చూసుకుంటూ వచ్చారనుకోండి, తూర్పు గోపురం దగ్గరికి వచ్చేటప్పటికి అంటే మీకు ఆర్ట్ కూడా తెలిసిపోతుంది.
ఏదో చూసారా పూర్వం ఏంటంటే పంచులు కట్టుకొని తిరిగేవారు, ఇప్పుడు ప్యాంటు షర్ట్లు వేసుకుని ఇంకొంచెం డెవలప్ అయ్యేటప్పటికి జీన్స్ ప్యాంట్లకు వచ్చు. అంటే మన మానసికంగా మాట్లాడుకోవాలంటే. అలాగే ఇక్కడ శిల్పకళలు మీరు చూస్తే అప్పుడు ఉన్న శిల్పకళ వేరు. నేను 1948 దగ్గరికి వచ్చేటప్పటికి శిల్పకళ వేరు, 1956 దగ్గరికి వచ్చేటప్పటికి శిల్పకళ వేరు. తర్వాత ఏంటంటే మధ్యగోపురం దగ్గరికి వచ్చేటప్పటికి శిల్పకళ వేరు. అంటే గర్భాలయం దగ్గరికి వచ్చేటప్పటికి శిల్పకళను మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ తూర్పు గోపురం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమిటంటే ఒక రామాయణం, ముందర రామాయణంలో ఏమేమిటి కట్టాలి మెయిన్ అంతవరకు తీసుకున్నారు ఫస్ట్ బహుశా. ఎందుచేతంటే బాలరామాయణం అంతా కూడా దాని మీద ఉంటుంది. బాలరామాయణం మీరు కిందను చూసుకున్నట్టయితే ఇటుపక్క కిందన దగ్గర నుంచి మనం వెళ్ళినా సరే, పైనుంచి వచ్చినా సరే, కింద దగ్గరికి వచ్చేటప్పటికి అదేంటది రామచంద్రమూర్తి పట్టాభిషేకం. ఈ మూలకు వచ్చింది రామచంద్రమూర్తి పట్టాభిషేకం. దాని తర్వాత వచ్చేటప్పటికి లక్ష్మణస్వామి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేస్తాడు. ఆ తర్వాత వచ్చేటప్పటికి మారీచ సుబాహులు రామచంద్రమూర్తికి సంబంధించినంత వరకు యాగం చేయడం, విశ్వామిత్రుడు యాగం చేయడం, ఆ యాగంలో ఈ మారీచ సుబాహులు రావడం. ఆ పైన దగ్గరికి వచ్చేటప్పటికి విశ్వామిత్రుడికి సంబంధించిన స్టోరీ, అంటే భరతుడికి సంబంధించిన స్టోరీ అంతా కూడా అక్కడికి వస్తుంది. దాని పైన దగ్గరికి వచ్చేటప్పటికి దశావతారాలు వస్తాయి. దాని తర్వాత దగ్గరికి వచ్చేటప్పటికి అశ్వినీ దేవతలు వస్తారు. ఆ తర్వాత దగ్గరికి వచ్చేటప్పటికి కృష్ణ పరమాత్మకి సంబంధించిన విశేషాలన్నీ వస్తాయి. దాని తర్వాత వచ్చేటప్పటికి ఆదిత్యాది నవగ్రహాలు వస్తాయి. ఇలాగ వరసగా చెప్పుకుంటే ఆ పైన వచ్చేటప్పటికి గణపతి, ఏవైతే దేవతలు. ఇక తర్వాత ఇటుపక్కకు వచ్చేటప్పటికి ఒక నహుషుడు స్టోరీ. ఇవన్నీ కూడా మీకు బాలరామాయణంలో మనకు వస్తుంది. బాలరామాయణం దగ్గరికి వచ్చేటప్పటికి గంగావిర్భావం, ఇంకో అటుపక్కకు వెళ్తే గంగావిర్భావం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ తర్వాత ఏంటంటే నహుషుడికి సంబంధించిన స్టోరీ వస్తుంది. దాని తర్వాత అన్నపూర్ణాదేవి శివుడి దగ్గర భిక్షాటన, శివుడు అన్నపూర్ణాదేవి దగ్గరికి వెళ్ళిన భిక్షాటన వస్తుంది. ఇక తర్వాత ఇది మనం చూస్తున్నది, మీరు ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే తూర్పు గోపురం పశ్చిమం వైపుకు మనం చూస్తున్నాం. కానీ అటువైపుకి కానీ మనం తూర్పు గోపురం వైపుకి కానీ మనం చూసామనుకోండి, కింద దగ్గరికి వచ్చేటప్పటికి కృష్ణుడికి సంబంధించినంత వరకు ధర్మరాజు వీళ్ళందరూ, అంటే మనం భారతం దగ్గరికి వచ్చేస్తాం. మనం అక్కడ ఏంటంటే చూడండి రాజ్యసభ, అందులో వార్నింగ్ ఇస్తాడు కదా ధర్మరాజు వీళ్ళందరూ వాళ్ళు ఇంత గొప్ప వాళ్ళు, అదంతా కూడా ఆ ఘట్టానికి సంబంధించి. దాని తర్వాత విఘ్నేశ్వరుడు నాట్యం చేయడం, అక్కడ మళ్ళీ మనం స్క్రిప్ట్ మారిపోయింది, రామాయణం భాగవతం దగ్గరికి వచ్చాం. ఇలాగమాట ఒక్కొక్కటి. ఆ తర్వాత ఏంటంటే వాలి సుగ్రీవులకి సంబంధించినవి. ఇలా ఒక్కొక్కటి మనం చేసుకుంటే రామాయణం అంతా కూడా దీని మీద ఉంటుంది. అయితే ఇది ఎందుకు మనం చెప్పుకోవాలి అంటే, రేపొద్దున మన భావితరాలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో గోపురాలకి ఎత్తైనవి కట్టేశారండి, దీని మీద నుంచి ఊరంతా కనిపిస్తుందండి, లేకపోతే ఇంకోటి, ఇవి కాదు. ఇవి ఓకే, ఇది లౌక్యం. కానీ ఏంటంటే మన భావితరాలకి ఇగో రామాయణంలో రామచంద్రమూర్తి, ఇగో ఇదిరా ఈ ఘట్టం రా, నువ్వు ఇలా రామచంద్రమూర్తిలా ఉండాలిరా, లేకపోతే నువ్వు ఇదేంటి లక్ష్మణస్వామిలా ఉండాలిరా, లేకపోతే సీతాంవారి గురించి ఎలా ఉండాలి అని చెప్పడం కొరకు. అంటే మనం వెక్కించాము అంటే రామాయణ భారత భాగవతాలను అన్నింటినీ కూడా టచ్ చేసుకొని మనకు గోపురం ఉంది కాబట్టి అందుకని ఎక్కించడం, పైకెక్కడం ఎందుకు అంటే ఈ ఒక్కొక్క ఘట్టాన్ని మన భావితరాలకు అందరికీ చూపించడం కొరకు ఇక పైకి ఎక్కించడం అనేది ఓటు పెట్టారు. ఇక్కడ వాళ్ళకి కష్టానికి తగ్గ ఫలితం కూడా అదే. ఇక తర్వాత పశ్చిమ గోపురం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమైంది, పశ్చిమ గోపురం దగ్గరికి వచ్చేటప్పటికి రామాయణం అంతా వచ్చేసింది. రామాయణం దగ్గరికి వచ్చేటప్పటికి అంటే మనం ఇప్పుడు పశ్చిమం వైపుకి నిలబడి ఉన్నాం, అంటే గోపురం తూర్పు వైపుకు ఉంది. అక్కడ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే సౌమిత్రి లక్ష్మణస్వామికి మూర్ఛ. దాని తర్వాత ఏంటంటే సుందరకాండ పారాయణ దగ్గరికి వచ్చేటప్పటికి రామచంద్రమూర్తికి చూడామణి ఇవ్వడం. దాని తర్వాత ఏంటంటే సప్తతాళ భంజనాయ నమః అని వస్తుంది కదా, అంటే 7 చెట్లని కూడా ఒక్క బాణంతో కొట్టాడు. ఆ తర్వాత ఏంటంటే కృష్ణుడు. దాని తర్వాత ఏంటంటే నారసింహావతారం, అంటే మళ్ళీ భాగవతం దగ్గరికి వెళ్ళిపోం. దాని తర్వాత దగ్గరికి వచ్చేటప్పటికి పతివ్రత తల్లులు, అంటే ఈ సావిత్రి, అరుంధతి ఇవన్నీ మనం చెప్తాం కదా, ఆ పతివ్రతలకి సంబంధించి అంటే మళ్ళీ మనం భాగవతంలోకి వెళ్ళిపోతాం. దాని తర్వాత దగ్గరికి వచ్చేటప్పటికి ధ్రువుడికి సంబంధించిన స్టోరీ. దాని తర్వాత వచ్చేటప్పటికి ప్రహ్లాదుడికి సంబంధం, అంటే భక్తులు ప్రహ్లాద, నారద, పరాశర, పుండరేక, వ్యాస, అంబరీష, సుఖ, సౌనక, భీష్మ, దాలభ్యాన్, రుక్మాంగదార్జున, విభీషణనని, భరవ భాగవతాన్నని వీళ్ళందరూ కూడా భాగవతోత్తములు, వాళ్ళకి సంబంధించిన స్టోరీస్. దాని తర్వాత దగ్గరికి వచ్చేటప్పటికి ఆదిత్యాది నవగ్రహాలకి సంబంధించిన స్టోరీస్. దాని తర్వాత దగ్గరికి వచ్చేటప్పటికి
నవదుర్గలు అమ్మవారికి సంబంధించిన స్టోరీస్ ఇవన్నీ అంటే ఎక్కడా కూడా ఏ ఘట్టాన్ని కూడా వాళ్ళు విడిచిపెట్టలేదు. ఇక మీకు గర్భాలయం దగ్గరికి వచ్చేటప్పటికి గర్భాలయం మీద ఏమిటి ఉండాలి అంటే ఇక్కడ మీరు మధ్యలో చూసినట్టయితే ముందర ప్రామాణికంగా కిందను చూసినట్టయితే 1889లో ఇగో ఇలా స్వామి రామచంద్రుని రూపు అంటే ఈ చిన్న దేవాలయం ఇలా ఉన్నది నమూనా, ఇంత దేవాలయాన్ని మేము చేసినట్టుగా వాళ్ళు నమూనా అక్కడ కూడా ఇచ్చారు. దాని తర్వాత దగ్గరికి వచ్చేటప్పటికి మనం తూర్పు వైపు నుంచి చూసినట్టయితే రామచంద్రమూర్తికి సామ్రాజ్య పట్టాభిషేకం చేస్తున్నప్పుడు ఆయన యాగాన్ని నిర్వహిస్తున్నప్పుడు ఇటుపక్క కౌసల్య, సుమిత్ర, కైకేయి, దాని తర్వాత విశ్వామిత్రుడు, దాని తర్వాత వశిష్ఠుల వారు, దాని తర్వాత దశరథ మహారాజు, ఇలాగ వీళ్ళందరూ కూడా అక్కడ ఉండి ఒక యాగాన్ని నిర్వహిస్తున్నప్పుడు ఉన్న ఘట్టం. దానిపైన ఏదైతే ఉన్నదో సుబ్బిరెడ్డి గారు, రామిరెడ్డి గారు, ఇటుపక్క సుబ్బిరెడ్డి గారు, అటుపక్క రామిరెడ్డి గారు, మధ్యలో ఉన్న రామచంద్రమూర్తి. ఈయన రామచంద్రమూర్తిది సూర్యవంశం కాబట్టి పైన ఉన్నది సూర్యనారాయణమూర్తి. కానీ సూర్యనారాయణమూర్తి రామచంద్రమూర్తి విష్ణుమూర్తి రూపంలో ఉన్నాడు కాబట్టి ఆయన అంశలోంచే వచ్చాడు కాబట్టి రామచంద్రమూర్తి, లక్ష్మీనారాయణుడు అంటే ఒక్కొక్క ఘట్టం. అలాగే అష్టదిక్పాలకులు అంటే ఇక్కడ కూడా ఏంటంటే అంటే మనకి కాలాతీతం అవుతుంది కానీ ఇది ఒక్కొక్కటి చెప్పుకుంటే చాలా విశేషంగా మనం స్టోరీలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ కష్టానికి మనం ఎంత చెప్పుకున్నా కూడా చాలా తక్కువే. అయితే ఇక్కడ శిల్పులకి సంబంధించినంత వరకు చూసినట్టయితే వాళ్ళు పుట్టకొండ నుంచి కొంతమంది వచ్చారంటారు. శహపురం అని ఒక ఊరు ఉంది, దాని తర్వాత మెళ్ళూరు అని ఒక ఊరు ఉంది, దాని తర్వాత ఏంటంటే పెదబ్రహ్మదేవం అని కొంతమంది, అలాగే ఇక్కడ మావిడాళ్ళలోనే ఏంటంటే ఈ కర్రీ రామారెడ్డి గారు అని ఒక ఆయన, దాని తర్వాత ఏంటంటే కోటి గారు అని ఒక ఆయన, ఇలాగ వీళ్ళందరూ దగ్గర ఇంచుమించులో ఒక 300 మంది 400 మంది వీళ్ళందరూ కూడా కష్టపడి పని చేసిన వాళ్ళు. అంటే మెయిన్ పేర్లు వాళ్ళకి చెప్తాం. అలా మెయిన్ పేర్లో చెప్పుకుంటే నాకు తెలిసినట్టుకు మట్టుకి కర్రీ రామారెడ్డి గారు అని ఒక పేరు చెప్పారు, అలాగే ఏంటంటే కోటి గారు అని ఒక పేరు చెప్పారు, తర్వాత అప్పారావు గారు అని ఒక ఆయన, ఇలా చాలా పెద్ద వాళ్ళందరూ పాపం వాళ్ళు ఎంతో కష్టపడి. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా సిమెంట్ విగ్రహాలే, రాతి విగ్రహాలు కాదు, సిమెంట్ విగ్రహాలు. కిందనంతా కూడా వాళ్ళు ప్రొడక్షన్ చూడండి, గోపురాలు రెండింటిని కూడా కిందన ముందర శిల అంటే రాయితో ముందర కట్టి దాని మీద మీకు ఈ సిమెంట్కి సంబంధించిందంతా కూడా చారిత్రాత్మకంగా కట్టుకుంటూ వచ్చారు. ఇక మీరు ప్రతి ఘట్టాన్ని చూసుకుంటూ వెళ్ళిపోతే రామచంద్రమూర్తికి సంబంధించింది అంటే బాలరామాయణం. అంటే ఇక్కడ గర్భాలయం మీద దగ్గరికి వచ్చేటప్పటికి బాలరామాయణం అంటే రామచంద్రమూర్తి సీతా వివాహాత్మక ఘట్టం వరకు కూడా, సీతా కళ్యాణం వరకు కూడా చూపించాడు అన్నమాట. ఇది ఇక్కడ గోపురాలకి సంబంధించిన విశిష్టత. అయితే ఇక్కడ 2 గోపురాలు నిర్మించారు. 1948లో ఒక తూర్పు గోపురం, 1956లో పశ్చిమ గోపురం. అంటే తూర్పు గోపురం కంటే తూర్పు వైపు కంటే పశ్చిమ వైపు ఎత్తుగా ఉండాలి కనుక వాస్తు ప్రకారం ఇక్కడ 9 అంతస్తులు నిర్మిస్తే అక్కడ 11 అంతస్తులు అయితే నిర్మించారు. అయితే ప్రస్తుతానికైతే మాత్రం దీనికి సంబంధించి ఒక విశిష్టతని బలంగా చెప్పుకోవాలి. ప్రతి గోపురాన్ని నిర్మించడంతో పాటు ఒక శిల్పకళ అంటే హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరికి కూడా చెప్పే విధంగా, చూసే విధంగా, అంటే ఈ హిందూ ధర్మంలో జరిగిన ప్రతి అంశాన్ని కూడా అంటే ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క అంశాన్ని ఎత్తుకొని అన్ని అంశాలని కూడా ఆ కాలంలోనే ఎటువంటి టెక్నాలజీ లేకుండా 1948లో కొంత 100 మంది శిల్పులు, 100 మంది కూలీలు అందరూ తమ రాముని కోసం కష్టపడుతున్నామని చెప్పి తమ భక్తితో ఈ రెండు రాజగోపురాలను కూడా నిర్మించారని చెప్పి వేద పండితులు అయితే చెప్తున్నారు. అయితే ఇదే గొల్లల మామిడాడ కోదండ రామాలయంలో మరో విశిష్టత ఉంది, అది అద్దాల మేడ. ఒక్కసారి అద్దాల మేడ దగ్గర కూడా వెళ్ళి ఆ విశిష్టత ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. గొల్లల మామిడాడ కోదండ రామాలయంలో మరో విశిష్టత అద్దాల మేడ. ఆ అద్దాల మేడ అంటే 2 రాజగోపురాలకి మధ్యలో ఒక అద్దాల మేడనైతే నిర్మించారు. ఈ అద్దాల మేడ ద్వారా అంటే ప్రతి ఒక్కరికి కూడా అంటే ఆ వ్యక్తిలో ఉన్న మైనస్ అంటే వాళ్ళ చూసేది క్లిష్టంగా చూసేది ఒక అద్దం మాత్రమే. ఆ అద్దానికి ప్రతీకగా ఇక్కడ ఒక అద్దాల మేడనైతే నిర్మించారు. అయితే ప్రస్తుతానికైతే మనం విగ్రహ రూపంలో చూసుకుంటే కనుక ఆంజనేయ స్వామికి సీతమ్మ వారు ఒక రత్నాల మాలనైతే ఇచ్చారు. ఆ రత్నాల మాలలో రాముని విగ్రహం ఎక్కడ ఉంది అని చెప్పి ఆ రత్నాల మాల
కొరికి ఆంజనేయ స్వామి తెలిపిన ఘట్టాన్ని అయితే మాత్రం మనకి విజువల్స్ రూపంలో కనిపిస్తుంది. ఇదే ఘట్టాన్ని అయితే ఈ అద్దాల మేడ ద్వారా శ్రీరాముని కళ్యాణం ప్రతి ఒక్కరూ పలు విధాలుగా చూసే విధంగా అంటే ఈ అసలు అద్దాల మేడ నిర్మించడానికి గల కారణం ఈ అద్దాల మేడలో విశిష్టతను వివరించేందుకు ప్రధాన అర్చకులు మంజునాథ్ మనతో పాటు ఉన్నారు. వారిని అడుగుదాం. చెప్పండి, అసలు ఈ అద్దాల మేడ ఎలా నిర్మించారు, అసలు దీని విశిష్టత ఏమిటి? ఇందాకలు మనం చెప్పుకున్నట్టే రామచంద్రమూర్తి ఉన్నాడు అనేది ఇంకొక విశిష్టత మనం చెప్పుకోవచ్చు. ఎందుచేతంటే ఇక్కడ ద్వారంపూడి సుబ్బిరెడ్డి గారు, రామిరెడ్డి గారు ఇద్దరు అన్నదమ్ములు. మళ్ళీ అక్కడ మనం చెప్పుకోవాలి, తప్పదు, వాళ్ళని కంపల్సరీగా కలవాలి. ఆ సుబ్బిరెడ్డి గారికి సంబంధించిన మూడో కొడుకు అయినటువంటి వాడు ద్వారంపూడి రామచంద్రారెడ్డి గారు. ఈ రామచంద్రారెడ్డి గారికి ఏంటంటే స్వప్నంలో రామచంద్రమూర్తి అద్దాల మందిరంలో ఉయ్యాలు ఊగుతున్నట్టుగా కలొచ్చిందట అని ఒకటి. అందుకని అద్దాల మందిరం నిర్మించారు. కానీ అక్కడ విశిష్టత అంటే అద్దాల మందిరానికి సంబంధించిన విశిష్టతను మనం చెప్పుకోవాలి అంటే ఇక్కడ రెండు శాస్త్రసమ్మతంగా మనం చెప్పుకోవచ్చు. శాస్త్రసమ్మతంగా అనడానికి కారణం ఏంటంటే ఉపనిషత్తును మీరు తీసుకున్నారనుకోండి, నారాయణ ఉపనిషత్తే మీరు మనకి ఉదాహరణ. అధనిత్యో నారాయణ బ్రహ్మ నారాయణ శివశ్చ నారాయణ చక్రశ్చ నారాయణ దిశశ్చ నారాయణ ఊర్ధ్వశ్చ నారాయణ అధశ్చ నారాయణ అంతర్బహిశ్చ నారాయణ అంటే ఎక్కడ చూసినా కూడా నారాయణుడు ఉన్నాడు అని చెప్పడానికి. తర్వాత అదే ప్రహ్లాదుడు చెప్పాడు అనుకోండి, ఇందుగలడు అందులేడని సందేహం వలదు చక్రి సర్వోత్తమగతుండు ఎందెందు చూసినా అందందే గలడు దానవాగ్రిని వింటే అని చెప్పి మనకు ఆయన చెప్తాడు భాగవతంలో చెప్పుకుంటే. అలా అంటే ఇక్కడ రామాన్ని, రామచంద్రమూర్తిని, రామశబ్దాన్ని, రామస్వరూపాన్ని అంతటా కూడా వ్యాప్తి చెంది అంటే మీరు ఎటు చూసినా రామచంద్రమూర్తిని చూడాలి, రామచంద్రమూర్తి దర్శనం అవ్వాలి అన్న ఉద్దేశంలో అద్దాల మందిరం కట్టారు. ఇక ఇంకొకటి పరతత్వానికి సంబంధించినంత వరకు మనం చూసారనుకోండి, అంటే అక్కడ ఫస్టే వాళ్ళు ఒక చిన్న ఉదాహరణ ఇచ్చారు, దీన్ని మీరు కనిపెట్టగలరా అని. అంటే రామచంద్రమూర్తి సీతామ్మవారు బహుకరణ చేశారు ఎవరికి? ఆంజనేయ స్వామి. ఏది ఒక రత్నాలమాల, ఆ రత్నాలమాలని ఇచ్చారు. ఇచ్చేటప్పటికి అందులో ఆంజనేయ స్వామి వెతికాడు, ఏమని రామచంద్రమూర్తి ఉన్నాడా, రామశబ్దం కానీ కనీసం ఉన్నదా, ఇందులో రామచంద్రమూర్తి ఉంటే నేను వేసుకోవడానికి అని. ఆ తర్వాత గట్ట మీ అందరికీ తెలిసిందా అనుకోండి, ఏమిటి నారదులు వారు అడుగు, నాన్న నువ్వు అలా అంటావు ఏమిటంటే, అప్పుడు సరే అయితే నువ్వు వేసుకున్న వస్త్రాల్లో ఉన్నారా అంటే నా అణువణువులోని కూడా రామచంద్రమూర్తి ఉన్నాడని చెప్పి గుండెల్లో చీల్చుకొని ఆంజనేయ స్వామి రామచంద్రమూర్తిని చూపిస్తాడు, ఆత్మారాముణ్ణి. అలాగా ఆ పరతత్వాన్ని మనం అర్థం చేసుకున్నట్టయితే అంటే రత్నాల్లో ఇన్నిటిలోని రామచంద్రమూర్తి ఉన్నాడా అని ప్రశ్న. అంటే ఇక్కడ మనకి ఒక ఇందాకలా మనం చెప్పినట్టుగా రామచంద్రమూర్తి ఉన్నాడా అని ప్రశ్నకు వచ్చింది అనుకోండి, ఆత్మారామ అని మనం చెప్తాం. అంటే నీ శరీరంలో నీకు సంబంధించిన గుండెల్లో రామచంద్రమూర్తి ఉన్నాడా లేదా అన్నది చూడగలిగేది స్థితి ఒకటి ఏర్పడాలి. అది ఇక్కడ అద్దాల మందిరం. అంటే ఆ రామచంద్రమూర్తి ఇందులో ఉన్నాడా లేదా అన్నది చూడాలి అంటే ప్రతి అద్దంలోని చూడాలి. అంతే తప్ప అద్దాల మేడ అంటే ఏదో అద్దాలండి నా మొహం బాగానే అద్దంగా ఉన్నానండి లేకపోతే ఏదో సింగారించేసుకోవడం కాదు. అక్కడ రామచంద్రమూర్తిని చూడాలి. ఎలా చూడాలి? ఇక్కడ చూడండి, ఈ ఘట్టం మనకి ఒక ఉదాహరణ. ఇక్కడ ఘట్టం దగ్గరికి వచ్చేటప్పటికి అంటే మనం అబ్జర్వేషన్ చెయ్యాలి. రామచంద్రమూర్తి సీతామ్మవారు అక్కడ అడుగుతున్నాడు రామచంద్రమూర్తి, ఏమిటయ్యా హనుమ నువ్వేమిటి చేస్తున్నావు అంటే అక్కడ ఎవరిని అక్కడ ప్రశ్నిస్తున్నారు అనేటప్పటికి సుగ్రీవుడు అనే ఆయన అక్కడ ప్రశ్న అడుగుతున్నాడు, ఏమిటి హనుమ ఏమిటి చేస్తున్నావు నువ్వు అని. ఇక్కడ ఈ పక్కన చేతులు కట్టుకొని నించుని చూస్తున్నవాడు అంగదుడు, వాలి కుమారుడు. దాని వెనకాతలు ఉంటున్నది సుగ్రీవుడు. ఇక దాని తర్వాత దగ్గరికి వచ్చేటప్పటికి లక్ష్మణస్వామి ధనస్సును పట్టుకొని ఉన్నాడు. లక్ష్మణస్వామి వీళ్ళందరూ ఆశ్చర్యచకితులై చూస్తున్నారు ఆంజనేయ స్వామి. దాని తర్వాత దగ్గరికి వచ్చేటప్పటికి భరతులు వారు రామచంద్రమూర్తి నీలమేఘశ్యాముడు కాబట్టి అదే నీలమేఘశ్యామంగా భరతుడిని అక్కడ చూపించారు. ఇక శత్రుఘ్నుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ ఒక చామరం పట్టుకొని శత్రుఘ్నుడు నించున్నాడు. దాని తర్వాత దగ్గరికి వచ్చేటప్పటికి విభీషణుడు చూస్తున్నాడు అక్కడ.
దాని తర్వాత దగ్గరికి వచ్చేటప్పటికి యుధాజిత్ అంటే భరత శత్రుఘ్నులకి మేనమా. దాని తర్వాత చూస్తున్న ఆయన సుమంత్రుడు అంటే మంత్రిగా. దాని తర్వాత చూస్తున్నది కాశీరాజు, ఈయన ఒక మేనమామ భరతుడికి శత్రుఘ్నులకి. అంటే ఇక్కడ స్టోరీ అంటే అక్కడ ఎంతమంది ఘట్టాన్ని వాళ్ళు అక్కడ నిరూపించడానికి చాలా కష్టపడ్డారు. ఈ ఘట్టమే మనకు ఆధారం. ఇంకొంచెం మనం లోపలికి వెళ్తే పైన చూసారో లేదో అక్కడ కౌసల్య, సుమిత్ర, కైకేయి అంటే రామచంద్రమూర్తి వారి యొక్క తల్లులు. ఇటుపక్క దగ్గరికి వచ్చేటప్పటికి లక్ష్మణస్వామి భార్య అయినటువంటి ఊర్మిళ, భరతుడు భార్య అయినటువంటి మాండవి, శత్రుఘ్నుడి భార్య అయినటువంటి శృతకీర్తి. అంటే ఇక్కడ ముగ్గురు రాణులు. వీళ్ళందరూ కూడా ఇదేమిటి జరుగుతున్నది సన్నివేశం అంటే రామచంద్రమూర్తి పట్టాభిషేక సన్నివేశంలో కదా ఈ ఆంజనేయ స్వామి విశిష్టత జరిగింది. అంటే మనం ఇందాకనే చెప్పుకుంటున్నట్టుగా ఈ 2 గోపురాల్లో లాస్ట్ ఘట్టమైనటువంటి ఘట్టం ఏమిటి అంటే ఇది ఘట్టం రామాయణంలో. అంటే రామచంద్రమూర్తి ఎక్కడున్నాడు అని. అలాగా ఇక్కడ మనం ఒక్కొక్కటి అంటే అద్దాల మందిరంలో చూసుకుంటూ వెళితే ఇక్కడ ఇంకొకటి పరతత్వానికి సంబంధించింది. అంటే ఇక్కడ మనకి సప్తఋషులకి చెప్పారు రామచంద్రమూర్తి యొక్క పరతత్వాన్ని హనుమ చెప్పారు. హనుమ ఎలా చెప్పారు? రామస్యోపనిషత్తు అని చెప్పి 2 ఉపనిషత్తులు ఉన్నాయి మనకి. అంటే ఇవి 108 ఉపనిషత్తులు. 108 ఉపనిషత్తుల్లోని రామరహస్యోపనిషత్తు, రామస్యోపనిషత్తు. మీకు ఇంకా సులువుగా చెప్పాలి అంటే మనకి విష్ణు సహస్రం ఉంటుంది. విష్ణు సహస్రంలోని పార్వతీదేవి ఈశ్వరుణ్ణి అడుగుతుంది ఏమని? కేనో పాయేనలగున విష్ణోర్నామ సహస్రకం పండితైర్నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభో. స్వామి, అష్టాదశ పురాణాలని చదవలేను, వాటి యొక్క విషయాన్ని నేను తెలుసుకోలేను. అంటే అవన్నీ చదవాలంటే మనకు చాలా టైం పట్టదు. భగవద్గీతను చదవాలి, భగవద్గీతను చదివేంత టైం మనకి ఇప్పుడు అసలా లేదు. పోని భగవద్గీతను పక్కన పెట్టు. ఏమిటి మామూలుగా మానవులకి సులువైన మార్గం, వాళ్ళకి వెంటనే ఫలితం రావాలి అనే మార్గం ఏది అని అంటే అప్పుడు ఈశ్వరోవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. రామచంద్రమూర్తి యొక్క నామమే ఇదంతా కూడా సహస్రనామ తత్తుల్యం. 1000 నామాలు చదివితే ఎంతైతే ఫలితం వస్తుందో అంత ఒక్కసారి రామ అంటే మనకు ఆ ఫలితాన్ని ఇచ్చేస్తాడు. అలాంటిది ఇది ఒక ఉదాహరణకి చెప్తున్నాను. అలాగే రామరహస్యోపనిషత్తులో రామచంద్రమూర్తి వారి యొక్క గొప్పతనాన్నంతా కూడా చెప్పవలసిన వాడు ఎవరు అంటే ఒక్క హనుమ మాత్రమే. ఎందుచేత ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. రామచంద్రమూర్తి యొక్క గొప్పతనాన్నంతా కూడా చెప్పవలసిన వారు ఎవరు అంటే ఆంజనేయ స్వామి, హనుమే. ఆ హనుమే ఇక్కడ పరతత్వాన్ని రామచంద్రమూర్తి వారి యొక్క పరతత్వాన్నంతా కూడా సప్తఋషులకి చెప్తున్నారు, ఆయన ఉపదేశిస్తున్నారు. దాన్ని ఏమిటి? వైదేహీ సహితం స్వరధ్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమగే వీరాసనే సుస్థితం. ఆ ఘట్టాన్నంతా కూడా చూపించారు. ఇక అద్దాల మందిరం దగ్గరికి వద్దాం. ఈ అద్దాల మందిరం దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ 2 విషయాలు మనం చెప్పుకోవాలి. శ్రీరామనవమి వెళ్ళిన 6వ రోజున శ్రీ పుష్పయాగం అని చెప్పి ఒక ఘట్టం ఉంది మనకి. అంటే కళ్యాణంలో పాంచరాత్రాగమోక్తంగా జరిగే కార్యక్రమాల్లో శ్రీరామనవమి వెళ్ళిన 6వ రోజు శ్రీ పుష్పయాగం అంటే ఏమిటి అంటే ద్వాదశకాలార్చన అని జరుగుతుంది. ద్వాదశకాలార్చన అంటే 12 సార్లు అర్చన. అంటే మనకి ఉపచారాలు షోడశోపచారాలు అని ఉంటాయంటే ధ్యాన వాహన షోడశ ఇది అర్ఘ్యపాద్యాచమనీయ స్నాన చందన ధూప దీప నైవేద్యాలు ఇవి చాలా వరకు మనకి తెలుసు. టోటల్ మనం పూజలు చేస్తున్నప్పుడు మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన అని చెప్తాం. ఏవైనా పూజల్లో ఏమైనా లోపాలు జరిగితే ఆ లోపాలన్నీ పోగొట్టు స్వామి అని చెప్పి ఇదే నీకు అర్పించేస్తాం. అలాగా శ్రీ పుష్పయాగం దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే సంవత్సర కాలంలో ఏవైతే మనం అర్చనాది కార్యక్రమాల్లో కానీ ఇప్పుడు ఆయన సమయానికి ఇప్పుడు ఈ శ్రీరామనవమి వచ్చేస్తున్నారు, రాత్రి 11ంటికి పడుకుంటాడు, 12ంటికి భోజనం చేస్తాడు, పాపం మాటలు భక్తుల గురించి వెయిట్ చేస్తుంటాడు. ఇవన్నీ కూడా దోషాలే. ఆ దోషాలన్నీ పోగొట్టాలి అంటే ఈ శ్రీ పుష్పయాగార్చన అని చెప్పి ఆ 6వ రోజున ఇక్కడ అద్దాల మందిరంలో ఈ అర్చన అంతా కూడా జరిపి
రామచంద్రమూర్తికి సేద తీరుతాడు. అంటే హ్యాపీగా పవళింపు సేవ అని చెప్పి బంగారం ఉయ్యాల పెట్టి ఆ ఉయ్యాలలో ఏంటంటే ఈ రామచంద్రమూర్తిని పవళింపు సేవ చేస్తారు. ఇక అద్దాల మందిరం దగ్గరికి మళ్ళీ మనం ఆ టాపిక్ దగ్గరికి వెళ్తే అద్దాల మందిరం దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ మనం దృశ్యాన్ని చూస్తే అప్పట్లో వాళ్ళ టెక్నాలజీ ఏమిటి, ఇప్పుడంటే మనం గ్రాఫిక్ వర్క్ ఇవన్నీ మనం చేస్తున్నాం, కానీ వాళ్ళు అప్పుడే గ్రాఫిక్ రచించేసారేమో. ఎందుచేత అంటారేమో, ఇక్కడ ఒక్కొక్క ఘట్టాన్ని మనం చూసినట్టయితే ఒక సింహాసనాన్ని కిందన మధ్యలో ఉన్న సింహాసనాన్ని కానీ అక్కడ ఉయ్యాల కానీ మనం చూసినట్టయితే ఆ ఉయ్యాల ఇక్కడ ప్రతి అద్దంలోని కనిపిస్తుంది. అలాగే మీకు ఆ సింహాసనం ప్రతి అద్దంలోని కనిపిస్తుంది. ఈ బంగారం ఉయ్యాలది పెడతారు. ఇక్కడ ఎందుకు మనం ఇందాక చెప్పాను కదా, బయట చూసుకో. అయితే ఇక్కడ రామచంద్రమూర్తికి సంబంధించిన ఉయ్యాల, ఆ బంగారం ఉయ్యాల పెడతారన్నమాట. ఆ బంగారం ఉయ్యాల పెట్టి అక్కడ రామచంద్రమూర్తిని పడుకోబెట్టి ఈ ఉత్సవం అంతా ఈ ఉత్సవం అంతా కూడా ప్రతి ఒక్కరికి కనిపించాలి. ఇందాక చెప్పాను చూసారా, ఎందుకలడు అందులేడని సందేహం వలన. అంటే రామచంద్రమూర్తి అంతటా ఉన్నాడు. ఇంకొకటి చెప్పుకోవాలి, మన పూర్వకాలంలోని పందిరి మంచాల నుండి చూసారా లేదు, ఈ పందిరి మంచాల్లో ఏంటంటే ఇటు అర్థం అటు అర్థం ఉండేది. ఆ అర్థం ఏమిట్రా అంటే ఉదయం లేవగానే వాడి మొహం వాడు చూసుకుంటే చాలా విశేషమైన ఫలితం, లక్ష్మీప్రదం అని. అలాగే ఇక్కడ ఏంటంటే అద్దాల మందిరం దగ్గరికి వచ్చేటప్పటికి రామచంద్రమూర్తి లేవగానే ఆయన ఆ అద్దంలో ఆయన చూసుకోవడానికి ఒకటి, రెండోది భక్తులందరూ కూడా రామచంద్రమూర్తిని చూడడానికి. అందుకని మీరు ఇక్కడ అంటే రామచంద్రమూర్తి మనం ప్రతిదీ చూసుకుంటూ వెళ్ళాలి. అద్దాల మందిరంలో కూడా ప్రతిదీ చూసుకోవాలి. ఇక్కడ మధ్యలో నించున్నారంటే వాళ్ళు ఇక్కడ గైడెన్స్ అది ఉందనుకోండి, ఇక్కడ చూపిస్తే పైన ఉన్న ప్రతి అద్దంలోనే కనిపిస్తారు. అలాగా మనం ఇంకొంచెం అటుపక్కకి వెళ్ళారనుకోండి, అటుపక్కకి వెళితే ఒక దగ్గర ఆంజనేయ స్వామి కూర్చున్నట్టుగా కనిపిస్తాడు, ఒక దగ్గరికి వెళ్తే ఆంజనేయ స్వామి నించున్నట్టుగా కనిపిస్తాడు. ఇంకొక దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే ఉయ్యాల, ఈ కిందనున్న ఉయ్యాల పైన అన్ని అద్దాల్లోని కనిపిస్తుంది. మనకు కాస్త చూద్దాం, పదండి అక్కడికి వెళ్దాం. ఇక్కడ దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ కిందని మనకి ఈ ఊరికి ఈ దేవాలయానికి క్షేత్రపాలకుడైనటువంటి గణపతికి యొక్క శిఖరం అన్నమాట ఇది. ఇక దాని తర్వాత దగ్గరికి వచ్చేటప్పటికి మీరు చూస్తే ఇక్కడ ఉయ్యాలను చూడండి, కిందనున్న ఉయ్యాల ప్రతి అద్దంలోనే కనిపిస్తుంది. అంటే మీకు ఇక్కడ నించోండి, ఇక్కడ నించుంటే మీకు అద్దంలో ప్రతి అద్దంలోనే కనిపిస్తుంది. ఇక్కడ దాని తర్వాత దగ్గరికి వచ్చేటప్పటికి సింహాసనం. అంటే ఇప్పుడు అక్కడ సింహాసనం మనం ఇప్పుడు కళ్యాణానికి సంబంధించిన ఆ సింహాసనం మీదే కళ్యాణోత్సవం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు అక్కడైతే సింహాసనం అయితే లేదు. సింహాసనం పెడితే అక్కడ ఉన్న రామచంద్రమూర్తి ప్రతి అద్దంలోని కనిపిస్తుంది. ఇదిలాగా మనకేంటంటే ద్వాదశ కాలార్చన ఇవన్నీ కూడా ఈ అద్దాల మందిరంలోనే. అంటే మనం ఒక కాలాతీతం అయిపోతుంది. ఇవన్నీ ఒక్కొక్కటి చెప్పుకోవాలంటే మనకు వ్యవధి కూడా చాలా తక్కువ. పుష్పయాగం ఉత్సవం చేస్తారన్నారు, అది ఎలా జరుగుతుంది? అది పుష్పయాగానికి సంబంధించినంత వరకు సాయంత్రం జరుగుతుంది. అంటే మనం ఇంచుమించులో రమారమిగా 7 గంటలకు 7:30 ప్రాంతంలో ఈ శ్రీ పుష్పయాగం అంతా కూడా ఇక్కడ ఈ కార్యక్రమం పాంచాన్నిక దీక్షగా పాంచరాత్రాగమోక్తంగా ఇక్కడ కార్యక్రమం అంతా కూడా నిర్వహించడం జరుగుతుంది. అంటే ముందర విశ్వక్షేణ పూజ పుణ్యావసనం, దాని తర్వాత ఏంటంటే పుష్పయాగ మండలార్చన, రచన, అర్చన, దాని తర్వాత ద్వాదశ కాలార్చన అయిపోయాక అప్పుడు ఆ రామచంద్రమూర్తిని మనం ఉయ్యాల్లో పరుండబెట్టి సేద తీరుస్తూ ఉంచుతారు. ఇది శ్రీ పుష్పయాగానికి సంబంధించి. అయితే గొల్లల మావిడాల్లో అసలు అద్దాల మేడ నిర్మించడానికి గల కారణం అంటే శ్రీరామ నవమి తర్వాత 6వ రోజు అంటే శ్రీరాముల వారికి సేద తీరేందుకు బంగారు ఉయ్యాలలో సేద తీరేందుకు పుష్పయాగ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ ఉత్సవాన్ని ఈ అద్దాల మేడలోనే నిర్వహిస్తారు. అంటే ఈ అద్దాల మేడలో పుష్పయాగ ఉత్సవం నిర్వహించే సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఉత్సవాన్ని చూసేందుకు ఈ అద్దాల అమరిక అయితే మాత్రం నిర్మించారు ఆ కాలంలోనే. అయితే ఈ అద్దాలు కనుక మనం ఒక్కసారి చూసుకుంటే కనుక పుటాకార కుంభాకార దర్పణాలు అన్నిటిని కూడా ఒక నిర్దిష్టమైన పరిధిలో అమర్చారు. అంటే ఒక పక్క నుంచి చూస్తే ఒక విధంగాను, మరో పక్క నుంచి చూస్తే మరో విధంగాను. అంటే అన్ని అద్దాలలో కూడా శ్రీరాములు వారు, అదేవిధంగా సీతమ్మ వారు, లక్ష్మణుడు, హనుమంతుడు అంటే వీళ్ళ దేవతా విగ్రహమూర్తులన్నీ కూడా అందరికీ కనిపించే విధంగా ఒక నిర్దిష్టమైన పద్ధతిలో ఒక ప్రణాళికాబద్ధంగా ఈ అద్దాల మేడనైతే నిర్మించారు. ఈ అద్దాల మేడ ద్వారా ఆ స్వామివారికి పుష్పయాగ ఉత్సవాన్ని
ప్రతి ఒక్కరూ చూసే విధంగా అయితే ఈ అద్దాల మేడని ఆ ముఖ్య ఉద్దేశంతో నిర్మించారని చెప్పి వేద పండితులు అయితే మాత్రం చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. నా పేరు తేజు, నేను హైదరాబాద్ నుండి వచ్చాను. ఇక్కడ గొల్ల మామిడాల్లో శ్రీ కోదండరామస్వామి దేవాలయం ఉందని తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. అండ్ శ్రీరామనవమి సందర్భంగా అంగరంగ వైభవంగా ఇక్కడ డెకరేషన్ కానీ ఇవన్నీ కూడా అద్భుతంగా జరుగుతున్నాయి. ఒక్కసారి ఇక్కడ మనం చూసినట్లయితే 2 రాజగోపురాలు నాకు కనిపిస్తున్నాయి. సో ఆనాటి కాలంలో శిల్పకళ అనేది ఎంత అద్భుతంగా చెక్కారో ఇక్కడ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళకే అది తెలుస్తుంది. ఒక్కసారి ఖచ్చితంగా అందరూ కూడా విచ్చేస్తే మీ అందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది. సో కొన్ని ఏళ్ల క్రితం ఇంత బాగా శిల్పకళ ఉంది. ఇవాళ రేపు అయితే మనం కొత్తగా కట్టిన గోపురాల్లో ఇంత మంచి అద్భుతమైన శిల్పకళ చూడట్లేదు. బట్ ఇక్కడ వస్తే మాత్రం ఖచ్చితంగా ఆర్కిటెక్చర్ కానీ ఇక్కడ మనం చూస్తుంటే ఒక్కొక్క శిల్పం కూడా ఎంత అద్భుతంగా చెక్కారంటే సో మొత్తం శ్రీరాముడు గురించి కానీ సీత గురించి ఈ విశేషాలన్నీ కూడా అద్భుతంగా ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి 11 అంతస్తుల గ్లాస్ భవనం కూడా ఉంది. సో నేనైతే ఇప్పుడు 2వ అంతస్తులో ఉన్నాను. కింద శ్రీ కోదండరామ దర్శనం చేసుకొని ఇక్కడ 2వ అంతస్తు గ్లాస్ హౌస్ అంటే వచ్చాను. అండ్ ఇంకా కూడా కొన్ని అంతస్తులు ఉన్నాయి, చూడాలి మరి ఇంకా ఎంత అద్భుతాలు చూడొచ్చు. అక్కడ ప్రతి ఒక్క విషయం కూడా శ్రీరాముల గురించి వివరించడం జరిగింది. సో ఇవన్నీ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. అండ్ ముఖ్యంగా ఈ కాలం జనరేషన్ వాళ్ళు చిన్నపిల్లల్ని కనుక తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే రామాయణం అంతా కూడా కొద్దిగా మనకి చిన్న స్టోరీస్ రూపంలో ఇక్కడ చక్కగా విక్టోరియల్ రూపంలో ఉంది కాబట్టి విజువలైజేషన్ రూపంలో ఖచ్చితంగా వాళ్ళకి ఇంకా ఎక్కువ అర్థమయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో ఖచ్చితంగా మీ అందరూ కూడా గొల్ల మామిడాల్లో ఉన్న శ్రీ కోదండరామస్వామి దేవాలయం ఖచ్చితంగా విజిట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. డెవలప్ చేయాలంటారంటే శిల్పకళ ఉంది, శిల్పకళ ఇంకా డెవలప్ చేస్తే బాగుంటుందంటారు ఇంకా బాగా. ఖచ్చితంగా గోపురాల్లో ఇంకా ఎంత శిల్పకళను డెవలప్ చేసి ఇప్పుడు ఆల్రెడీ చాలా బాగుంది. ఇంకా డెవలప్మెంట్ చేస్తే ఇవన్నీ కూడా ఏంటంటే ఈ శిల్పకళల ద్వారా ఈజీగా అర్థమవుతుంది. పుస్తకాల్లో చూసే మనం చదివే చదువు కంటే కూడా ఒక విజువల్గా మనం చూసినప్పుడు ఆ చరిత్ర కానీ శ్రీరాములు సీత వాళ్ళ విశేషాలు కానీ చాలా ఈజీగా మెదడుకు అనేది ఎక్కుతాయి, చాలా ఈజీగా గుర్తుంచుకునే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. అందుకని ఈ శిల్పకళ రూపం అనేది ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు మనం. ఇవాళ రేపు సిటీలో చాలా కనుమరుగైపోయాయి. ఇలాంటి పల్లెటూరులో చక్కని వాతావరణంలో చుట్టూ చూస్తుంటే చక్కగా ఇక్కడ మనకి కొబ్బరి చెట్లు ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఇంత చల్లటి వాతావరణం, ఇంత ప్రకృతికి అనుసంధానంగా ఉంది ఈ దేవాలయం అయితే చాలా నచ్చింది నాకైతే. వస్తుంటే కూడా చుట్టుపక్కల వాతావరణము నచ్చింది. అండ్ గుడిలో ఈ ప్రశాంతత కానీ ఒక్కొక్క ఫ్లోర్లో ఉన్న ఈ చక్కని ఈ మనం చూస్తున్నాం కదా మీరు చెప్పిన విధంగా శిల్పకళ చూస్తుంటే ఇంకా ఇక్కడే ఉండి చూస్తూ ఉండాలి ఒక్కొక్కటిగా అనిపిస్తుంది. బట్ సమయం మనం కొద్దిగా ఉంది కాబట్టి హైదరాబాద్ నుండి వచ్చాం, అన్నీ కూడా గుడ్లు కవర్ చేయాలి కాబట్టి సో అలా కొన్ని మెయిన్వి కవర్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. గొల్లల మామిడాడ కోదండ రామాలయం కోసం మాట్లాడుకోవడానికి ప్రస్తావన వస్తే కనుక ధర్మకర్తల కోసం మాట్లాడాలి. ఆ కాలంలో సుబ్బిరెడ్డి రామిరెడ్డి ఇద్దరికి కూడా స్వప్నంలో రాముడు కనిపించి ఈ ఆలయాన్ని నిర్మించాలని చెప్పి సూచనలు చేశారు. ఆ సూచనల మేరకైతే ఈ ఆలయ నిర్మాణానికి పునఃప్రతిష్ఠ అయితే మాత్రం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. 1889లో ఈ ఆలయ నిర్మాణానికి ఆలోచన అయితే ప్రారంభమైంది. ఆ ధర్మకర్తలకు సంబంధించి 4వ తరం శ్రీనివాసరెడ్డి మనతో పాటు ఉన్నారు. వారిని అడుగుదాం అసలు ఈ ఆలోచన ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైందని. సార్ చెప్పండి, 1889లో ఈ ఆలయ నిర్మాణానికి ఆలోచనలు అయితే ప్రారంభమయ్యి ఎలా జరిగింది, అసలు మీరు ఏ తరానికి సంబంధించిన వాళ్ళు ఈ ఆలయాన్ని నిర్మించాలని చెప్పి ఎలా ఆలోచనలు ప్రారంభమైంది? జై శ్రీరామ్. నా పేరు ద్వారంపూడి శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి, కోదండరామచంద్రమూర్తి వారి దేవస్థానం, గొల్లల మామిడాడ, పెద్దపూడి మండలం, కాకినాడ జిల్లా. 1889 సంవత్సరంలో సుబ్బిరెడ్డి గారికి కలలో స్వప్నంలో స్వామివారికి కలలో కనబడడం, అలాగే ఇది గ్రాఫ్ కింద ఆయనకి ఏంటో ఇది మొత్తం కళలోనే జరిగింది, ఇలా కట్టాలి అని ఆయన చెప్పడం ద్వారా దీని నిర్మాణం అది తమ్ముడికి మార్నింగ్ మళ్ళీ వచ్చి తమ్ముడికి చెప్పడం అని ఇద్దరు కూడా 1889 సంవత్సరంలో దీనిని కోళ్ళల ప్రతిష్ఠ కింద ముందు దీన్ని నిర్మించడం జరిగింది. అంటే కోళ్ళతో అంటే చెక్కతో తీసిన ప్రతిమల మాట. ఇది 1889 సంవత్సరం. దాని తర్వాత వచ్చి 1939 సంవత్సరంలో స్వామివారిని విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. 1939 సంవత్సరం. దాని తర్వాత 1939 సంవత్సరం నుంచి ఇది 160 అడుగుల ఎత్తులో 1948 కంప్లీట్ చేయడం జరిగింది. 48 కట్ట మీకు 48 కల్లా దీన్ని ఫినిష్ చేయడం, 160 ఎత్తులో దీన్ని నిర్మించడం జరిగింది. సుబ్బిరెడ్డి గారు, రామిరెడ్డి గారు ఇద్దరు అన్నదమ్ములండి. దాని తర్వాత సుబ్బిరెడ్డి గారికి కుమారులు ద్వారంపూడి ఆదిరెడ్డి గారు, ద్వారంపూడి రామకృష్ణారెడ్డి గారు, ద్వారంపూడి రామచంద్రారెడ్డి గారు, అలాగే ద్వారంపూడి బ్రహ్మారెడ్డి గారు, ఆయన మా ముత్తాత గారండి. అలాగే
వీళ్ళకి నలుగురు కుమారులు పుట్టడం, రామరెడ్డి గారికి సంతానం కలగకపోతే వాళ్ళని మూడో కుమారుడైన రామచంద్రరెడ్డి గారిని ఈయన దత్తత చేసుకున్నారు. అంటే దత్త కుమారులుగా ఈయన్ని చేసుకోవడం జరిగింది. అలాగే 1956 సంవత్సరంలో 200 అడుగుల ఎత్తులో దీన్ని ద్వారంపూడి ఆదిరెడ్డి గారు, అంటే పెద్ద కుమారుడైన ద్వారంపూడి ఆదిరెడ్డి గారు దీనిని నాన్నగారు సలహా, సుబ్బిరెడ్డి గారి సలహా ప్రకారంగా కూడా 200 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించడం జరిగింది. 1975లో అద్దాల మందిరం నిర్మించడం రామచంద్రరెడ్డి గారు, రామరెడ్డి గారు మూడో కుమారుడు దత్తత కుమారుడైన రామచంద్రరెడ్డి గారు దీన్ని మెయింటెనెన్స్ ద్వారా ఇదంతా కూడా అద్దాల మందిరం దీన్ని నిర్మించడం జరిగింది. ఇప్పుడు అంటే రాజగోపురాలు నిర్మించడంతో ఒక ఎత్తు అయితే, ఈ రాజగోపురాల చుట్టూ కూడా సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా శిల్పకళను కూడా నిర్మించారు. అసలు శిల్పకళ నిర్మించాలనే ఆలోచన ఎలా వచ్చింది అసలు? వాళ్ళకి స్వప్నంలో కనపడి ఈ రామాయణ శిల్పాలు కూడా గ్రాఫ్ ఏ విధంగా అయితే ఉందో ఆ గ్రాఫ్ని ఈ విధంగా దింపాలని సుబ్బిరెడ్డి గారు, రామరెడ్డి గారు ఇద్దరు కలిసికట్టుగా దీన్ని ఒక గ్రాఫ్ కింద గీసుకున్నారండి. గీసుకుని ఇది పెద్ద కుమారుడు ద్వారంపూడి ఆదిరెడ్డి గారు, అలాగే రెండో కుమారుడు రామచంద్రరెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు, రామచంద్రరెడ్డి గారు, వీళ్ళందరికీ కూడా చెప్పడం. అంటే మైనర్ అండి అప్పట్లో మీకు ఎవరు బ్రహ్మారెడ్డి గారు ఒక చిన్న మైనర్, చిన్న పిల్లవాడు. దాని తర్వాత స్వప్నంలో ఏ విధంగా అయితే ఉందో శిల్పాలు ఎక్కడైతే పెట్టాలో అవన్నీ పెట్టడం జరిగింది. ఇదంతా సొంత కష్టార్జితంతో, ఎవరిని కూడా డబ్బులు ఆశించకుండా వాళ్ళ సొంత కష్టార్జితంతో దీన్ని నిర్మించడం జరిగిందన్నమాట. ఇది పరిస్థితి. అయితే ప్రస్తుతానికైతే అంటే ఈ ద్వారంపూడి సుబ్బిరెడ్డి, రామరెడ్డి ఎవరైతే ఇద్దరు సోదరులు ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా అంటే రాముని ఆలయం నిర్మించడమే తమ లక్ష్యంగా అనుకుని కుటుంబ సమేతంగా తన పిల్లలతో సైతంగా అందరూ కూడా ఈ కోదండరాముని ఆలయాన్ని అయితే నిర్మించారు. ఇది ఇక్కడ పరిస్థితి. శతాబ్దాల చరిత్ర కలిగిన గొల్లల మామిడాడ కోదండరామాలయం విశిష్టతను చూసేందుకు 2 కనులు సరిపోవు. ఇక్కడ భక్తులకు కోదండరాముడిగా దర్శనమిస్తున్నారు. ఆనాటి ధర్మకర్తల ఆలోచనకు ప్రతీకే 2 రాజగోపురాలని అత్యంత ఎత్తులో 9 అంతస్తులో ఒక రాజగోపురాన్ని, 11 అంతస్తులో ఒక రాజగోపురాన్ని నిర్మించారు. వాటిని నిర్మించడమే కాకుండా వాటి చుట్టూ కూడా అద్భుతమైన శిల్పకళని, అంటే హిందూ ధర్మాన్ని సూచించే విధంగా రామాయణ, భాగవతాలకు ప్రతీకగా ఒక శిల్పకళను కూడా నిర్మించారు. అయితే ఇలాంటి శిల్పకళని భావితరాలకు చూపించవలసిన అవసరం ఎంతైనా ఉంది. వీటిని ప్రభుత్వాలు పరిరక్షించవలసిన పరిస్థితి కూడా ఇక్కడ ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, గొల్లల మామిడాడ నుండి.